హాయ్ అండి అందరికీ. ఈరోజు ఎపిసోడ్ అసలు సూపర్ ట్విస్ట్ అదిరింది. రాజేంద్ర అన్న ఒక్క మాటతో అవని అక్షయ్ తీసుకున్న నిర్ణయాన్ని, అవని అక్షయ్ చేస్తున్న పనులను చూసి అసలు షాక్ అయిన రాజేంద్ర. అసలు ఏం జరిగింది, అవని అక్షయ్ ఏం చేశారు, అసలు కుటుంబం గురించి వాళ్ళు చేసిన మంచి పని ఏంటి, అసలు ఇట్లాంటి ఒక పెద్ద కోడలు పెద్ద కొడుకులాగా అవని అక్షయ్ వాళ్ళ కుటుంబం బాగోగులు చూసుకోవడానికి అసలు రాజేంద్ర చెప్పిన ఒక మాటతో అసలు వాళ్ళు ఏ విధంగా అసలు రాజేంద్రని షాక్ అయ్యే విధంగా వాళ్ళు వహించిన తీరును చూస్తే అసలు అందరూ షాక్ అవ్వాల్సిందే, మీరు కూడా వావ్ అనాల్సిందే. అంత సూపర్ ఎపిసోడ్ అనమాట. అసలు అక్షయ్ తీసుకున్న నిర్ణయానికైతే అందరు షబాష్ అని అనిపించుకోవాలి. ప్రతి ఒక్కరింట్లో ఇట్లాంటి అన్నయ్య ఉంటే ఎంత బాగుండు కదా, ప్రతి ఒక్కరింట్లో ఇట్లాంటి వదిన ఉంటే ఎంత బాగుండు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు. అంత సూపర్ డిసిషన్ తీసుకున్నారు వాళ్ళు. అంత ఓర్పుతో, అంత వినయంగా, అంత సహనంగా అసలు ఎంత భరిస్తున్నారంటే అంత భరిస్తున్నారు. అసలు ఏం జరిగింది, అంతగానం చేసిన పనులు ఏంటో ఈ వీడియోలోనైతే మనం తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేయండి, ఎండు వరకు చూడండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఇంకా వీడియోని ఏ విధంగా మార్చాలో కూడా చెప్పండి, కానీ వీడియోని మాత్రం ఖచ్చితంగా చూడండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఏంటి అని అంటే రాజేంద్రన్ అయితే బయట ఇంకా కూర్చుంటాడనమాట. తను పేపర్ చదువుకుంటూ వాళ్ళ ఫ్రెండ్ కంపెనీ గురించి చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్ కంపెనీ ఆల్రెడీ ఫేక్, కానీ వ్యూస్లలో ఏం చెప్తున్నారంటే పేపర్స్లలో రిచ్ కంపెనీ, అసలు చాలా అసలు ఇంత లెవెల్కి వెళ్ళిపోయింది, ఇంత ఇండస్ట్రీ అయింది, అసలు సూపర్ అన్నట్టుగా గొప్పలు రాశారు. అప్పుడు అక్షయ్కి చెప్తాడనమాట, చూడరా అసలు మన ఫ్రెండ్ కంపెనీ ఇలా అయిపోయిందంటే నాన్న అంత ఫేక్, వాళ్ళ కంపెనీ గురించి వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్ గురించి అలా రాస్తారు, అంతా ఫేక్ న్యూస్. అది ఆల్రెడీ మనకు తెలిసినంత వరకైనా కంపెనీ లోనే ఉంది, తన ప్రొడక్ట్ కూడా అంత లోగా ఉన్నాయి, ఇప్పుడు అలా రాస్తున్నారు నాన్న అని చెప్పేసి అనుకొని వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. ఇంకా అక్షయ్ మాత్రం ఒక ప్లాన్ అనేది అయితే గీస్తాడనమాట. గీసేసరికి అప్పుడే ఇంకెవరు శ్రీకర్ అండ్ కమల్ అయితే వస్తారు. అసలు కమల్ అయితే బంగారి కొండ అని చెప్పొచ్చు, శ్రీకర్ కూడా కొంచెం బంగారి కొండలాగా మారుతున్నాడు. అండ్ వచ్చేసి ఏంటంటే ఇంకా వచ్చిన తర్వాత అన్నయ్య ఏంటి పిలిచావు అని చెప్పేసి అంటే, ఎందుకు పిలిచావురా అంటే, ఏం లేదు నాన్న, నేను ఒక ప్రాజెక్ట్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను కదా. అప్పుడు శ్రీకర్ కూడా అంటాడనమాట, అన్నయ్య ఏదో మాట్లాడడానికి మమ్మల్ని పిలిచాడు అని అంటే, అప్పుడు అక్షయ్ చెప్తాడనమాట ఇంకా రాజేంద్రకు, కమల్కి, శ్రీకర్కి, నాన్న నేను ఈ ప్లేస్ని తీసుకుని డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి. అప్పుడు కమల్ అంటాడు, అన్నయ్య నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావా అంటే, అప్పుడు అక్షయ్ అన్న మాటకైతే అసలు సూపర్ అని చెప్పొచ్చు. ఈ మాటకైతే అసలు ఫీదా అయిపోయాము. అప్పుడు అక్షయ్ ఏమంటాడంటే, అరే నేను ఒక్కరిని కాదురా బిజినెస్ చేసేది, నేను నువ్వు శ్రీకర్ ముగ్గురు కలిసి చేస్తున్నాం రా బిజినెస్ని అనేసరికి అందరు షాక్. అసలు సూపర్ అసలు. అప్పుడు శ్రీకర్ అంటాడు, మనం ముగ్గురం కలిసి చేస్తున్నామా, ఏమంటున్నావు అన్నయ్య అంటే, అప్పుడు అక్షయ్ అంటాడనమాట, నిజం రా శ్రీకర్, ఇప్పటి నుంచి ఏ విషయం అయినా సరే మనం ముగ్గురం కలిసి చెయ్యాలి, కలిసి గట్టుగా ఉండి. అందరు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. రాజేంద్రన్ అయితే సంతోషానికి అయితే అవధులు లేవు అసలు. అప్పుడు శ్రీకర్ అంటాడనమాట, మనం ముగ్గురం కలిసి చేయడానికి బిజినెస్లో నీకున్న అవగాహన మాకు లేదు కదన్న, ఎక్స్పీరియన్స్ అసలు మాకు లేదు కదా, మాకేం తెలియదు కదా అని చెప్పేసి అంటే, అప్పుడు శ్రీకర్ అంటాడు, ఒక అన్నగా, ఒక అండదండగా, ఒక శ్రీరాముడు రామునికి అసలు భరత లక్ష్మణులకి ఎంత అండగా ఉన్నాడో అలా అనిపించింది నాకైతే. సీన్ అయితే అసలు సూపర్ అనిపించింది. అసలు ఎందుకురా మీకు అంత టెన్షన్ ఎందుకు, నేను ఉన్నాను కదా, మీకు ఏది తెలియకుండా ఏ డౌట్ ఉన్నా నేను చెప్తాను కదా, నేను ప్రతి ఒక్కటి నేను చెప్పినట్టుగా చేయండి అంతే, నేను ప్రతి ఒక్కటి నేను చెప్తాను, మీకు ఏ డౌట్ ఉన్నా నేను చెప్తాను అని చెప్పేసి అంటాడనమాట. ఎట్లాంటిదైనా మనం ముగ్గురం కలిసి చేద్దాంరా, మనం ముగ్గురం కంపెనీకి ఎడ్లమే, ఎవ్వరము కింద కాదు అన్నట్టుగా అక్షయ్ మాట్లాడేసరికి అప్పుడు కమల్ అంటాడనమాట, అన్నయ్య చూసావా నీ మంచి మనసు, ఎంత మంచి మనసు అన్నయ్య, మమ్మల్ని పని వాళ్ళలాగా చూసి నువ్వు ఒక ఓనర్వి కావచ్చు, కానీ అసలు నువ్వు కాలేదు చూసావా, ముగ్గురు సమానమే అని చెప్తున్నావు, సూపర్ అన్నయ్య సూపర్, అందుకే నువ్వు అంటే నాకు ప్రాణం అన్నయ్య, ఇష్టం అన్నయ్య అని చెప్పేసి అయితే కమల్ అంటాడనమాట. అన్న తర్వాత అప్పుడు ఎవరు అక్షయ్ దగ్గరికి పిలుచుకొని ఇద్దరికి చెప్తాడు, రే మీ ఇద్దరు నాకు ఒకటేరా, మనం అందరం కలిసిగట్టుగా ఉండి అందరం డెవలప్మెంట్ చేసుకొని అందరం బిజినెస్ స్టార్ట్ చేయాలరా, మన ముగ్గురం ఈరోజు మంచి రోజు మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనేసరికి అప్పుడు రాజేంద్ర అనేది, ఇంకా ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఇంక అంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పు, పిల్లలందరూ కలిసి ఉండి కలిసిగట్టుగా ఉండి ఒకరి కష్టాలు ఒకరు చూసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని అందరు కలిసి ఉంటే ఇంకంతకన్నా ఇంకా హ్యాపీనెస్ ఇంకేమైనా
ఏమైనా ఉంటుందా చెప్పు. అలా అనేసరికి రాజేంద్రన్ అయితే అనుకుంటాడనమాట, చూసావారా అక్షయ్, నేను ఒక్క మాట అంటే నాన్న నేను ఉన్నాను కదా అన్నావురా, ఇదేరా అన్న మాటను క్షణంలోనే నువ్వు నిరూపించావురా, అందుకేరా నువ్వు అంటే నాకు ప్రాణం అని చెప్పేసి ఇంకా రాజేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడే ఇంకా నడవండిరా పదండి అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు రాజేంద్ర ఆగండిరా, అరే అక్షయ్, శ్రీకర్ కమల్ మీ ఇద్దరు శ్రీకర్ కమల్కి చెప్తాడనమాట, మీ ఇద్దరు మీ భార్యలు కూడా సరిగా అర్థం చేసుకోరు, మళ్ళీ దాని వాడ గొడవ అవుతాయి, కాబట్టి మీరు ఫస్ట్ అన్నయ్య ఎలా చెప్పాడో అలా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండిరా, మళ్ళీ మీ అన్నయ్య ఏంది చెప్పేది, మీ అన్నయ్య చెప్పినట్టు మీరేందుకు వింటారు అది అని చెప్పి గొడవలు అవుతాయి. మనం బిజినెస్ మంచి డెవలప్మెంట్ మంచిగా, మీరు బిజినెస్ మంచిగా హ్యాపీగా పనిలో మంచి ఎట్లాంటి టెన్షన్ లేకుండా చేయాలి అంటే ఇంట్లో భార్యలు కూడా మంచిగా ఉండాలిరా, కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి అంటే ఓకేనా, ఓకే చెప్తాము అని చెప్పేసి అయితే ఇద్దరైతే అనుకుంటారనమాట. అనుకున్న తర్వాత అక్షయ్, అరే ఈరోజు మంచి రోజు, ఈరోజు అయితే వెళ్ళైతే మనం చూసి వద్దాము, ఈరోజే స్టార్ట్ చేద్దామంటే ఓకే అన్నయ్య అని చెప్పేసి అయితే వెళ్తారు వాళ్ళైతే. అక్షయ్ అయితే అలా ఇద్దరు అన్న తమ్ముళ్ళని ఇద్దరిని తన భుజాల మీద వేసుకొని ముందంజు వండుకుంటూ ఫ్యామిలీని అసలు ఎట్లాంటి కల్మషం లేకుండా అసలు వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చినట్టుగా తను తిరగడం అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు. ఇంకా పల్లవి విషయానికి వచ్చేసరికి అయితే ఇంకా ఎప్పుడు ఆస్తి 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 అనుకుంటుంది కదా. ఇంకా అక్షయ్ ఏమో ఇద్దరి తమ్ముళ్ళని ఎలా కలిసి ఉండేటట్టు చేయాలి, ఎలా మనం కలిసి ఉండేటట్టు తమ్ముళ్ళకి ఎలా వాళ్ళకి భేదాభిప్రాయాలు లేకుండా చేయాలి అని చెప్పి అక్షయ్ చూస్తుంటే అవని అయితే ఇంకా సూపర్ అని చెప్పొచ్చు. అవని అయితే ఆ ఇంటి బిడ్డే కాదు, తనకు అవసరం కూడా లేదు, తన తోటి కోడలు అలా చేసినప్పుడు అవని కూడా చేయొచ్చు. వాళ్ళ అమ్మనంతా హింసిస్తారు, వాళ్ళ అమ్మనంతా బాధ పెడతారు, అయినా సరే అవని అన్ని మాటలు అన్నా సరే అవని కూడా తన భర్త చెప్పిన మాట, తన మామ చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి పల్లవి తన రూమ్లోకి వచ్చి అన్ని వందర చేసి ఇంకా దొంగతనం చేయడానికి వచ్చినా కానీ పల్లవిని కొట్టబోతూ అక్షయ్ అన్న మాట గుర్తుకొస్తుందన్నమాట. అవనికి గుర్తుకొచ్చి వద్దు, పల్లవి ఎలాగైనా విడిపోవాలని చూస్తుంది, పల్లవి ఎలాగైనా గొడవలు చేయడానికి చూస్తుంది, ఇంట్లో గొడవలు పెట్టి అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది, మనని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది, కాబట్టి నువ్వు ఆవేశానికి పోయి తనని ఏమనొద్దు, మంచిగా డీల్ చేద్దాం మనం అని చెప్పేసరికి ఇంకా కొట్టకుండా ఆగిపోతుంది అనమాట. ఆగిపోయి నీకేం కావాలో నాకు తెలుసు కానీ నీకు అది దొరకదు, వెళ్ళిపో అని చెప్పేసి అనేసరికి ఇంకా పల్లవి కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు పల్లవి బయటకు వచ్చి అనుకుంటుంది, ఆహా ఏంటి తనకు తెలుసు అయితే కావాలనే బయట పెడతలేదా, తను వీలునామా దగ్గర పెట్టుకొని మా అమ్మను నన్ను మా నాన్నని హింసించాలని మమ్మల్ని రోడ్డు పాలు చేయాలని చూస్తుందా అని చెప్పి మూర్ఖంగా ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట. కానీ అవని మాత్రం చాలా మంచి మనసుతో అసలు పల్లవికి ఏం కావాలో నాకు తెలియదు కానీ అంత అవసరమైనదా, అసలు నా దగ్గర ఏముంది అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడికి వచ్చేసరికి శ్రేయ కడుపుతో ఉంటుంది. పాపం అవని అయితే అసలు ఎంత అంటే ఒక పని మనిషి కూడా చెయ్యదబ్బా, నిజం చెప్తున్నా, అంత ఓపిక అంత సహనం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. తన క్యారెక్టర్ అయితే అసలు సూపర్ అని చెప్పొచ్చు. తనకి ఏదంటే అది పులిహోర వేసి ఇచ్చిన తర్వాత పులిహోర కావాలి అని చెప్పేసి అంటే పులిహోర వేసి ఇచ్చిన తర్వాత నాకు వద్దంటే దోశ కావాలంటే దోశ, తర్వాత జ్యూసు, అసలు ఆట 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 ఆడుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు ఇద్దరు ఇంకా పల్లవి శ్రేయ ఇద్దరు కడుపుతూ ఉన్నారు. ఇంకా అవనికైతే సుక్కలే అని చెప్పొచ్చు. ఇంకా పార్వతికి అయితే అసలు బుద్ధి జ్ఞానం ఏమీ లేకుండా వాళ్ళ అమ్మను అవనిని అయితే 24 గంటలు అవమానిస్తూనే ఉంటుంది, అసలు సిగ్గుశరం అనేది ఉండదు. నాకు పార్వతి అవని విషయంలో చూస్తుంటేనైతే అసలు పల్లవి శ్రేయ విషయంలో ఎంత మంచిగా ఉంటుందో అవని విషయంలో అంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. అస్సలు ఇట్లాంటి వాళ్ళనైతే అసలు నరకాలి అనిపిస్తుంది నాకైతే. అసలు రియల్గా కూడా ఇలానే ఉన్నారు, నిజం చెప్తున్నాను కదా, అలా చెయ్యకండి ప్లీజ్ అండి, అసలు అందరినీ ఒకేలాగా చూడండి అని అయితే నా రిక్వెస్ట్ అనమాట. ఎవరైనా అత్తలు చూసిన వీడియో ఉంటే మాత్రం ప్లీజ్ రిక్వెస్ట్ మీ అండి, అందరి కోడలను సమానంగా చూడండి, ఒకరినొకలాగా చూడకండి. పడే వాళ్ళు ఉన్నారు కదా అని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడకండి, కొంచెం ఆలోచించి కొంచెం అర్థం చేసుకునే వాళ్ళకు ఇంకా మంచిగా చూడాలి, అర్థం చేసుకొని వాళ్ళను ఇంకా వాళ్ళు అర్థం చేసుకునే విధంగా ఎలా ఉండాలి, వాళ్ళ మంచి నడవడికలు ఎలా మారాలని ట్రై చేయాలి. కానీ అర్థం చేసుకునే వాళ్ళను ఇంకా వాళ్ళను లోగా ఇంకా కించపరిచినట్టు మాట్లాడి ఎట్లాగో అమ్మో దీన్ని ఏమంటే ఏం లొల్లి చేస్తుందో అని చెప్తే ఇంకా దాన్ని నెత్తి మీద ఎత్తుకుంటే ఇంకా నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది, అది ఇంకా మారుతుంది అది చెప్పు. అది మూర్ఖంగా ఉన్నప్పుడు దాన్ని మంచి చేయడానికి ట్రై చేయాలి కానీ ఇంకా మూర్ఖంగానైతే ప్రవర్తించొద్దు. అసలు నాకైతే ఇక్కడనైతే రాజేందర్ క్యారెక్టర్ అయితే సూపర్ అనిపించింది. ఇంకా అక్షయ్ అవని అయితే చెప్పనక్కర్లేదు, కమల్ అయితే ఇంకా బంగారం అని చెప్పొచ్చు. అసలు సూపర్ క్యారెక్టర్స్. అసలు పల్లవి ఇంకా శ్రేయన్ అయితే ఇద్దరు కడుపుతో ఉన్నారు, అసలు ఏం గొడవలు జరగబోతున్నాయి. అలాగే వీళ్ళిద్దరు ఇంకా ముగ్గురు కలిసి బిజినెస్ చేస్తున్నారు. అసలు పల్లవి శ్రేయ ఇంకా ఏం గొడవలు చేయనున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు కలిసి ఉండడం, కాబట్టి అసలు ఎట్లాంటి గొడవలు ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదురైతే అసలు ఎలా
పరిష్కరించుకుంటారో అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. నాకైతే అనిపించింది అయితే నేను చెప్పాను. మీరైతే ఎట్లాంటి తప్పు పట్టారని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ అండి చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా, మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్.